ప్రతి ఒక్కరికి ఒక మంచి బాడీ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక కళ. అది నెరవేర్చుకోవడం చాలా కష్టంతో కూడిన పని. కానీ దాన్ని కూడా ఒక సింపుల్ వేలో నేను ఎలా అచీవ్ అవ్వాలో నేను చెప్తాను. అంటే అంతకుముందు నేను జిమ్ వర్కౌట్ చేసి, జిమ్ పెట్టి ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు అది చేయట్లేదనుకోండి. బట్ నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎలా చేస్తే బాడీ ఒక మంచి లెవెల్‌లో మెయింటైన్ చేయొచ్చు, ఏం చేస్తే, ఏం తింటే అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాడీ రెడీ చేయాలనుకుంటే, మనం జంక్ ఫుడ్ ఏవైతే తింటున్నామో అవన్నీ వదిలేయాలి. వదిలేయడం అంటే ఒకేసారి వదిలేయకూడదు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్‌నూన్ ఏం తినాలి, ఈవినింగ్ ఏం తినాలి, నైట్ ఏం తినాలి అని చెప్పేసి. ఈ 4 పూటలకిను మనం ఇప్పుడు ఫాలో అవుతున్న జంక్ ఫుడ్ అంటే ఏది ఇప్పుడు ఆకలేస్తుంది, బయటికెళ్ళినప్పుడు ఆకలేస్తది. బిర్యానీ కనిపిస్తది. బిర్యానీ తినేస్తాం. అది ఎన్ని క్యాలరీలు ఉంటది? అది తింటే మనకి ఎంత ఫ్యాట్ లోపలికెళ్తది? అవన్నీ మనం చెక్ చేసుకోం. కానీ మనం బాడీ ఫ్యాట్ లెవెల్ తగ్గించుకొని మజిల్ సైజ్ పెంచుకోవాలి. లేకపోతే మస్కులర్ అంటే కండలు తిరిగినట్టు కనిపించరు. అలా కనిపించాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నిటికి ఒక మనం సిస్టమాటిక్‌గా ఒక రూట్ మ్యాప్‌ని ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం మన బాడీ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఒక వే కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం జిమ్‌లో 24/7 వర్కౌట్ చేసినా ఏ ఫలితం ఉండదు. మనకి జిమ్‌లో బాడీ తయారయ్యేది ఓన్లీ 30% మాత్రమే. 70% మొత్తం ఓన్లీ మనకు కిచెన్‌లోనే తయారవుతుంది. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? మనం జంక్ ఫుడ్ పిచ్చి పిచ్చిగా తినేసి, ఏది పడితే అది తినేసి, ఎలా పడితే అలా ఉండి, జిమ్‌కెళ్ళేసి ఒక అరగంట వెయిట్‌లెత్తేస్తే బాడీ తయారవ్వదండి. ఎందుకంటే, మన బాడీ వెయిట్ ఎంతైతే ఉందో దానికి డబుల్. సపోజ్ నేను 80 కేజీస్ ఉన్నాను. 80 + 80 ఎంతండి? 160 గ్రాముల ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాలి. అంటే నా నా వెయిట్ 80 కాబట్టి నేను 160 గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి. మీ మీ బాడీ వెయిట్ 50 ఉందనుకోండి, మీరు 100 గ్రామ్స్ అట్లా. ఎందుకంటున్నానంటే ఇది మన ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత ఎక్కువ మనం తినగలిగితే అంత ఎక్కువ మజిల్ అనేది తయారవుతుంది. సో, ఎక్కువ మనకి ఐరన్, మాగ్నీషియం ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే అవేం చేస్తాయంటే ఫ్యాట్ లాస్‌కి ఎక్కువ మనకి సపోర్ట్‌నిస్తాయన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి బాడీలో క్రియాటిన్ ఉంటుంది. మన బాడీ బిల్డర్స్ అందరూ క్రియాటిన్ అనేది మెయిన్ సప్లిమెంట్‌గా యూజ్ చేస్తారు. కానీ ఈ క్రియాటిన్ ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదని ఒక 2 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఎవరు యూజ్ చేయాలి? కిడ్నీ ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళు, అసలు కిడ్నీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ లేని వాళ్ళు యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, నేను ఇట్లా బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇట్లా క్రియాటిన్ ఇట్లా ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాడాల్సొస్తుంది. నేను యూజ్ చేయొచ్చా అని డాక్టర్ యొక్క సలహాతో మాత్రమే చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మనం బాడీ అనేది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పెంచుకోవచ్చు. లేకపోతే పై వచ్చే సంవత్సరం పెంచుకోవచ్చు. కానీ హెల్త్ ఒకసారి పాడైతే మనం అడి తిప్పినా సరే అది ఇంకా అవ్వదు. అందుకని నేను చెప్పేదేంటంటే, మీకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు మొదలుపెట్టండి. ఓకేనా? ఎందుకంటే మనం ఎంత డబ్బు పెట్టినా కొనలేనిదో ఆరోగ్యం ఒకటే కదా! అందుకని ఇది ఒక్క చిన్న సజెషన్ అనమాట. ఇంకోటేంటంటే ఫస్టు మీరు 70% డైట్ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఇంట్లో, మనకి ఫుడ్ ప్రిపరేషన్ అనేది మనం తయారు చేసుకొని తింటేనే అది మనకు తిన్నట్టుంటది. వంట పట్టుద్ది. అమ్మని ఇంట్లో ఇబ్బంది పెట్టడం కాకుండా. ఏంటంటే ఫర్ సపోజ్ మీరు 60 కేజీస్ ఉన్నారు. మీ ఒంట్లో ఫ్యాట్ తక్కువ ఉంది. మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే మా కోచ్ నాకు చెప్పిన డైట్ నేను మీకు చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లెగిసిన తర్వాత మనము ఒక ఒక గ్లాస్ వాటర్‌లో ఆ వాటర్‌ని వేడి చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిండి, ఒక స్పూన్ తేనేసుకొని బాగా తిప్పి తాగాలి. తాగిన తర్వాత ఒక పావుగంట నడిస్తే మనకి వాష్‌రూమ్ వస్తది. అంటే మనం లెగంగానే ఒకసారి వాష్‌రూమ్‌కెళ్తాం. మళ్ళీ ఈ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాష్‌రూమ్‌కెళ్తాం. అంటే మన బాడీలో ఉన్న నైట్ అంతా మనం తిన్న తర్వాత ఏదైతే మనకి కొంచెం చెడు ఫ్యాట్ ఏదైతే ఉంటదో అది తాగితే కొంచెం రిలీఫ్ అనిపిస్తదనమాట పొట్టలో. సో, అందుకోసం అనేది వాష్‌రూమ్‌కి అనేది 2 టైమ్స్ ఎళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ ఈ నేను చెప్పిన ఆహ్, వాటర్ ఏదైతే ఉందో ఒకసారి తాగి చూడండి. ఏం లేదండి. ఒక గ్లాస్ వాటర్ వేడి నీళ్ళు దాంట్లో ఒక ఒక లెమను, తర్వాత దాంట్లో ఒక ఒక స్పూన్ వచ్చేసేసి తేనె. ఇవన్నీ వేసి చక్కగా గిలకొట్టేసి తాగండి. తాగిన తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళిపోండి. మీకు పొట్ట అనేది చాలా ఇదిగా అనిపిస్తది. బాగా తేలికగా అనిపిస్తది.
దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు జిమ్‌కి మీరు మార్నింగ్ ఎళ్ళామననుకోండి, ఫర్ సపోజ్ మీరు 7కి లేస్తారు. 7కి లేసిన తర్వాత ఈ వాటర్ తాగి మీరు వాష్‌రూమ్‌కెళ్ళి మీరు రెడీ అయ్యి జిమ్‌కెళ్ళేపాటికి 8 అవుతుంది. ఓకేనా? 8-9 8-9 మీరు 8-9లో 45 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ వర్కౌట్ చేస్తే చాలు. అది కూడా మీరు ఎలా పడితే అలా వర్కౌట్ చేయకుండా ఒకసారి మీ జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికెళ్ళి నా వర్కౌట్ షెడ్యూల్ ఏంటి ఇవాళ? చెస్టా, బైసెప్పా, ట్రైసెప్పా, షోల్డరా, బ్యాకా, ఇట్లా లెగ్సా అంటే బాడీలో ఒక్కొక్క పార్ట్ 1 వీక్‌లో 2 టైమ్స్ ట్రైన్ అవ్వాలి. అప్పుడే మనకి మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. సో, అలాగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇది నేను ఎలా చెప్తున్నానంటే, మనకి ప్రోటీన్ శాతం ఎక్కువ బాడీలో ఉంటే మనకు మజిల్ గ్రోత్ ఉంటది. అందుకోసం అని చెప్పేసి ఒకసారి డైట్ చార్ట్ ఇలా 1 బై 1 అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ ఇలా 4 పూట్ల ఏం తినాలి? ఎంత తినాలి? అనేది మనకు ఒకసారి ఇట్లా రాసుకుంటే ఒక వారం రోజులు ఫాలో అయ్యాననుకోండి. తర్వాత నుంచి మనం ఇంకా అదే ఫాలో అవ్వచ్చు. అలవాటయిపోతుంది కాబట్టి. అందుకని అంటే బాడీ బిల్డింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పనండి. అది ఎందుకంటే మనం ఆహ్, చిన్న చిన్న పనులకెళ్ళేవాళ్ళు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అందరూ చెప్తారు పెద్ద విషయం గాదు. ఏదైనా సరే చేసేయొచ్చు డబ్బులు ఖర్చవ్వని అదంతా సొల్లండి. ఎందుకంటే నేను అనుభవించా కాబట్టి చెప్తున్నా. డబ్బులు లేకుండా ఏ పని అవ్వదు. ఎగ్స్ కొనాలి, చికెన్ తినాలి, ప్రోటీన్ పౌడర్‌లు తాగాలి, క్రియాటిన్ వాడాలి. ఇయన్నీ ఉంటాయండి. ఇయన్నీ ఫ్రీ‌గా రావు గదా! ఆ! కొంతమంది ఎలా చెప్తున్నారంటే ఇంకేముంది ఫ్రీ అంత అసలేం లేదు. జిమ్ జాయిన్ అయితే కండలొచ్చేస్తాయి. సంవత్సరాలు కష్టపడేవాడికి వాల్యూ ఉండదండి. ఒక్క 15 రోజులు, 20 రోజులు జిమ్‌కొచ్చిన తర్వాత "అన్న నాకు కండలేయి అన్న" అని అడుగుతారు. నేను జిమ్ విసనపేటలో పెట్టి ఇంత ఇబ్బంది పడ్డానండి. అందుకని చెప్తున్నాను. యాస్ ఎ ట్రైనర్‌గా వాళ్ళకి కావాల్సింది వెంటనే ఒక వారం వచ్చాడో లేదో "అన్న ఇటు చూపిచ్చేసి అన్న ఈ కండలేయి అన్న." ఇప్పుడు దేనికైనా ఇప్పుడు నేను 1 ½ ఇయర్ ట్రైన్ అయ్యాను. 1 ½ ఇయర్ కష్టపడితే నా ఫిజిక్ ఎలా ఉంటదో మీకు ఫోటోస్ పెడతాను చూడండి. అలా తయారయింది. ఇప్పుడు జిమ్‌కొచ్చే వాళ్ళకేంటంటే మినిమమ్ అసలు ఇంక లేదు ఇంకా రావడమేంటి వచ్చేయాలి. అలా అట్లా కష్టం గదా! నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కాపోతే ఏంటంటే జిమ్‌కెళ్ళే వాళ్ళకి ఓపిక చాలా ఉండాలి. ఎందుకంటే డైట్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా కోపమొస్తది. ఆ కోపం బాగా కంట్రోల్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నేను అలా కోపంతోనే చాలా ఇదైపోయాను. అందుకని. సో, నా నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ వెరీ మచ్.